తెలుగుదేశం పార్టీ హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలోని యాకత్పుర నియోజకవర్గం గౌలిపుర డివిజన్ శ్రీరామ్నగర్ కాలనీ ప్రాంతంలోని కమ్యూనిటీ హాల్ నందు యాకత్పుర నియోజకవర్గం కోఆర్డినేటర్ బివై శ్రీకాంత్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైదరాబాద్ పార్లమెంట్ కోఆర్డినేటర్ నగు నాగేష్, సీనియర్ మాజీ రాష్ట్ర పార్టీ కార్యదర్శి డాక్టర్ ఆవుల భరత్ ప్రకాష్, చార్మినార్ కాంటెస్టెడ్ ఎమ్మెల్యే తయ్యబా తస్నిం విచ్చేసి పారిశుద్ధ్య కార్మికులకు, ఆశా వర్కర్లకు, మహిళా మనులకు శాల్వాతో ఘనంగా సన్మానించిన అనంతరం చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ ఆవుల భరత్ ప్రకాష్ మాట్లాడుతూ మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు అభివృద్ధి చెందితే కుటుంబం అభివృద్ధి చెందుతుందని, కుటుంబం అభివృద్ధిలో సమాజం అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కె జిగేందర్ సింగ్, సల్లా రాజ్ కుమార్, అహ్మద్ షరీఫ్, ఎం యాదయ్య, రాములు, నర్సింగ్, మహిళలు సత్య, లావణ్య, భాగ్యలక్ష్మి, నర్సమ్మ తదితరులు పాల్గొన్నారు. ఎన్నో స్త్రీలకు అసలు గౌరవం అనేది లేకుంటుండే. ఆ రోజు నందమూరి తారక రామారావు గారు మహిళలకు ఆస్తి హక్కు అని తీసుకొచ్చాడు. పద్మావతి కాలేజ్ ఏర్పాటు చేశాడు. అదేవిధంగా అన్ని విభాగాల్లో 33% రిజర్వేషన్ కల్పించాలి, ప్రభుత్వ రంగంలో కల్పించాలని ఆ రోజు నందమూరి తారక రామారావు గారు ఏ కార్యక్రమం అయితే తీసుకొని చేసిందో ఈ రోజు ప్రతి రాష్ట్రంలోనూ, ప్రతి నగరంలోనూ, ప్రతి జిల్లాలోనూ కూడా అవి కొనసాగుతున్నాయి అని మేము తర్వాత మన పార్టీ ద్వారా చేసినందుకు నందమూరి తారక రామారావు గారికి మేము వారికి కృతజ్ఞతలు తెలుపుతాము. అదేవిధంగా 1994లో ముఖ్యమంత్రి అయిన తర్వాత స్త్రీలకు ఏ విధంగానైతే ఆయన సహాయ సంఘాలు ఏర్పాటు చేసి 0% ద్వారా డబ్బులు అందజేసి వాళ్ళు స్వతహాగా వారి జీవనోపాధికి ఉపాధి కల్పించిన మహోన్నతమైన వ్యక్తి. ఈ రోజు కూడా ఆయన ప్రతి ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉండి ఈ రోజు కూడా ఆయన ప్రతి మహిళకు ఒక గ్రూప్ ₹1,00,000 0%గా ఇస్తున్నాడని మేము ఈ విధంగా తెలియజేస్తున్నాం. అంటే స్త్రీని తెలుగుదేశం పార్టీ మరియు ఎంత గౌరవిస్తుంది అనేది మేము ముఖ్యంగా తెలియజేస్తున్నాం. ఏంటంటే ఈరోజు మీరందరూ మీ స్వయం శక్తితోటి మీరు కుటుంబాన్ని కానీ అన్ని వ్యవస్థల్లో కూడా ఈరోజు మేము ఇప్పుడు మా డాక్టర్స్ అందులో నిన్న పేపర్లో వచ్చింది. అంటే 60% డాక్టర్స్ మహిళలే అవుతున్నారు. వాళ్ళు సెలెక్ట్ కావడం నిజంగా మేము మహిళలని అభినందిస్తున్నాం. ఈ దేశానికి కానీ, ప్రపంచానికి కానీ, కుటుంబానికి కానీ ఏ రోజైనా మహిళ లేకుంటే ఆ ఇల్లు ఏదైతే ఉన్నదో దీపం ఏదో సామెత ఉన్నది, ఇల్లు ఉంటే దీపం, మహిళ ఉంటే దీపం ఉన్నట్టు ఇంట్లో అన్నట్టు. అందుకే మహిళలను గౌరవ
మార్చ్ అంతర్జాతీయ మహిళా దినోత్సవంని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నాము. ఇవాళ ఇక్కడ హైదరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సమన్వయకర్త సోదరులు నాగు నాగేష్ గారు మరియు వారితో యాకత్పుర నియోజకవర్గం సమన్వయకర్త బివై శ్రీకాంత్ గారి నాయకత్వంలో ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం, ఇక్కడ లోకల్గా ఉన్న మహిళలకు మాతో జరిగే ఏదో వాళ్ళని సమానం చేయాలని ఈ చీరలు వాళ్ళకు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇలా ఎందుకంటే మహిళలు లేని సమాజం లేదు. సుమారు 50% జనాభా మహిళలే ఉన్నారు. వారికి ఒకప్పుడు ఓటింగ్ రైట్ కూడా లేకుండే, ఇప్పుడు దినదినంకి అభివృద్ధి చెందుతున్నారు. వాళ్ళు కూడా పురుషులతో సమానంగా అభివృద్ధి చేస్తున్నారు. అంతర్జాతీయ శాటిలైట్లో పోతున్నారు. రాజకీయంగా, సామాజికంగా అన్ని రంగాల్లో విజయవంతమవుతున్నాం. మనము పురుషులము వారికి సమయం కానీ వనరులు సమకూరిస్తే వాళ్ళు ఇంకా అభివృద్ధి చెందుతారని తెలియజేస్తారు.